శ్రీరామనవమి. మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ మా ఇంట్లో అయితే మా ఇంటి వెనకాల రాంఫల్ చెట్టు ఉంది. సో ఖచ్చితంగా శ్రీరామనవమి రోజు మేమైతే ఇక్కడ పూజ అయితే చేస్తామన్నమాట. ఇప్పుడైతే పూజ చేస్తున్నాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా, ఎందుకంటే రాంఫల్స్ పండుతున్నాయి కాబట్టి ఆ పండు తెలుపుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా పూజ చేస్తామన్నమాట. సో మేము పెట్టిన దగ్గర నుంచి అయితే అవి ఫ్రూట్స్ వచ్చేంత వరకు చేయలేదన్నమాట. ఫ్రూట్ పండిన తర్వాత చేస్తున్నాము రెగ్యులర్. అంటే శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా స్పెషల్గా కొబ్బరికాయ పెట్టి పూజ అయితే చేస్తాము. ఇప్పుడైతే ఇంకా ఫ్రూట్స్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి. ఆల్రెడీ మేము పూజ చేసి తెంపినాం కాబట్టి తెంపేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా ఈరోజు ఖచ్చితంగా తెంపుకోవాలి కాబట్టి ఇంకొక 2-3 ఫ్రూట్స్ అయితే తెంపుకుంటున్నాను. సో ఈ ఫ్రూట్స్ అయితే హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో మనకి చాలా లేర్గా దొరుకుతాయి, ఇవి అసలు దొరకవు ఈ ఫ్రూట్స్. సో మాకైతే మంచిగా అనిపించింది అనమాట ఫ్రూట్స్ ఉన్నందుకు హ్యాపీ. అండ్ చాలామంది కూడా తీసుకెళ్లారు ఫ్రూట్స్, అంటే వాళ్ళకి అవసరం ఉంది అని చెప్పేసి తీసుకెళ్లారనమాట. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్ బాగాలేని వాళ్ళకి తింటే మంచిగా ఉంటుందని అంటారనమాట. సో మేము కూడా ఈరోజు తెంపుకోవాలని చెప్పి తెంపేసుకున్నాం. ఈ ఫ్రూట్ ఎలా వస్తుందంటే సేమ్ మనం సీతాఫల్ లాగా వస్తుంది, కాకపోతే కొంచెం చప్పగా ఉంటుంది. యాస్టిస్ అలానే వస్తుంది, చాలా బాగుంటుంది. కొంచెం టేస్ట్ వేరే అంతే. అండ్ ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసినాము. పూజ కంప్లీట్ చేసి ఇప్పుడైతే రామాలయంకి వెళ్దాం అనుకుంటున్నాము. సో మాకు ఊరు దగ్గర అన్నమాట, కప్పర్లా అనే ఊర్లో ఉంటుంది రామాలయము. సో ఎప్పటి నుండి అనుకుంటున్నాను, లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాను, వెళ్ళలేకపోయినా. అండ్ ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్దామని ఇంకా డిసైడ్ అయ్యాను. ఇంక ఇంట్లో పూజ చేసుకోగానే ఇంకా కళ్యాణం టైంకి వెళ్ళడం కుదరదని చెప్పేసి ఆల్రెడీ మా ఊర్లోనే కళ్యాణం ఉంటుంది కదా. సో ఇంకా అందుకని ఇంకా ముందుగానే వెళ్తున్నాను అనమాట. ఇంట్లో పూజ చేసేసి వెనకాల వెళ్ళిన బాగుంది, అక్కడ కూడా చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా నాతో పాటు మీరు కూడా చూసేయండి టెంపుల్ ఎట్లుంది అనేది. స్వాగతం. రామయ్య తండ్రి వైపు డప్పులు వాయించండి. కొందరు సీతమ్మ దగ్గర నుంచి కొందరు దయచేసి బయలుదేరాలి. కళ్యాణ ఘట్టం మొదలు కాబోతుంది. పోయి సన్నివేశండి. అండ్ అయితే ఇంకా మంచి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, బాగా అనిపించింది అనమాట. ఇంకా తర్వాత అక్కడ దర్శనం చేసుకొని అక్కడ జాతర లాగా కూడా వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఎవరైనా మన ఊరు దగ్గరలో ఎవరైనా ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా మంచిగా అనిపించింది. ఆయన తర్వాత ఇక్కడ మా ఊర్లో టెంపుల్లో అయితే ఇంకా శ్రీరాముల వారి కళ్యాణం ఉంది, ఇంకొకటి వచ్చేసినాయి.
ఇప్పుడు మీరు కూడా నాతో పాటు మా ఊళ్ళోని శ్రీరాముల వారి కళ్యాణాన్ని అయితే చూసేయండి. భగవంతుని అవతారము శ్రీరామవతారం అయితే రామనామం కంటే గొప్పది ఏమీ లేదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ రామేశ్వరాలు కంది రామేశ్వరుడు కాబట్టి రెండుని కలిపి రామ అయింది. రా అంటే ఇక మా ఊర్లో కూడా మంచిగా కళ్యాణం అయితే చాలా గ్రాండ్గా జరిగింది. సో అందరం కూడా వచ్చినాము, అందరు కూడా అటెండ్ అయింది అనమాట. సో మంచిగా అనిపించింది. సో కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకోవడానికి ఇప్పుడైతే మంచిగా శ్రీరాముల వారికి ప్రదక్షిణాలు చేసి పూజ చేసేసి ఇక్కడ కూడా భోజన కార్యక్రమం కూడా ఉంది. భోజనం చేసేసి ఇంటికి వెళ్తాము. సో ఇదండి మా శ్రీరాముల కళ్యాణం వ్లాగ్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎట్లుంది అనేది కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ వ్లాగ్తో కలుద్దాం. బాయ్ బాయ్.